వర్షాకాలం వచ్చేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే ఈ సీజన్లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే వర్షాకాలంలో అసలు ఈ 5 ఆహార పదార్థాలు తినకూడదట. కాగా అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ అసలే తినకూడదంట. బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు వంటివి, అలాగే పానీపూరి అస్సలు తినకూడదని చెప్తున్నారు వైద్య నిపుణులు. అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్స్ తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, విరోచనాలు వంటి సమస్యలు వస్తాయంట. అందుకే స్ట్రీట్ ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ డి, సి వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని వర్షాకాలంలో ఎక్కువ తినకూడదట. ముఖ్యంగా కట్ చేసి అమ్మేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఎక్కువగా కలుషితం అవుతాయట. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయట. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. కొంతమందికి పెరుగు, మజ్జిగ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారు సీజన్తో పని లేకుండా పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అయితే వర్షాకాలంలో పెరుగు లేదా మజ్జిగ ఎక్కువగా అస్సలే తీసుకోకూడదంట. ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కడుపులో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. అందుకే వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ మితంగా తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఎక్కువ చల్లగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ వర్షాకాలంలో ఎక్కువగా తాగడం వలన అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతం అవ్వాల్సి ఉంటుందట. అందుకే వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకూడదంట. వర్షాకాలంలో చాలా మంది టీ, కాఫీస్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ శరీరానికి వెచ్చదనం ఇస్తుందని వీటిని ఎక్కువగా తాగడం వలన ఇది కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.